వెల్కమ్ బ్యాక్ టు అమ్మ ఛానల్. నేను మీ రామాదేవిని. ఈ వీడియో వచ్చేసి ఉగాది రోజు అండి. నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట. మా అత్తయ్య గారు పాల ముంజులు చేశారు ఆ రోజు. చాలా మెత్తగా చాలా బాగున్నాయండి. అవి ఎలా చేశారో చెప్తారు వచ్చేయండి. ముందుగా ఒక వెడల్పటి గిన్నె అయితే తీసుకున్నారండి. మనం ఏ చెంబుతో అయితే నూక కొలుచుకుంటామో ఆ చెంబుతో 2 లీటర్లు పాలు అయితే తీసుకుంటామండి. అయితే 1 లీటర్ పాలు తీసుకున్నారు. ఇంకొక లీటర్ పాలు కాకుండా అన్నం వార్చుకున్న గంజిని తీసుకున్నారండి. గంజి కలుపుకుంటే పాల ముంజలు చాలా మెత్తగా ఉంటాయంటండి. ఉంటాయంటే ఏంటి, ఉంటాయండి. మేము టేస్ట్ చేసాం కదా. కొంతమందికి గంజి అంటే చీప్గా చూస్తారండి, కానీ అది చాలా మంచిదనమాట. పాల ముంజలు చేయడంలో నేను ఇద్దరిని ఎక్స్పర్ట్లను చూశానండి. ఒకటి మా అమ్మమ్మ గారిని చూసి నేర్చుకున్నాను, ఇంకోటి మా అత్తయ్య గారిని చూసి ఇంకా నేర్చుకున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరు కూడా చాలా బాగా చేస్తారనమాట. మా అత్తయ్య గారు కూడా చాలా బాగా చేస్తారు పాల ముంజలు. ఇలా 1 లీటరు పాలు 1 లీటరు గింజ అయితే తీసుకున్నారండి. అలాగే నూక కూడా చెంబుతో తీసుకున్నారు. అయితే నూక వచ్చేటప్పటికి 3 ఇంతలు నూక, గోధుమ నూక తీసుకోవాలండి. వెళుతూ బియ్యం పిండి తీసుకోవాలండి. పొడి పిండే తీసుకోవాలి. అలా వేసుకుంటే పాల ముంజలు చాలా బాగా వస్తాయంటండి. చూస్తున్నారు కదా. 3 వంతులు నూక తీసుకుంటే మిగతా వంతు బియ్యం పిండి తీసుకుని ఇలాగా కలిపేసుకోవాలండి. పొయ్యి మీద పెట్టకుండానే ఉండలు లేకుండా కలిపేసుకోవాలండి. ఇలా ఉండలు ఉండగానే పొయ్యి మీద పెట్టుకుంటే మనకి ఇది పాల ముంజ తయారు చేసుకోవడానికి రాదనమాట. అవసరమైతే చేత్తో గట్టితో కుదరకపోతే చెయ్యి పెట్టైనా సరే కలిపేసుకోవాలండి. ఉండలు లేకుండా. మనకి ఉండలు లేకుండా కలుపుకున్న తర్వాతనే పొయ్యి మీద పెట్టుకోవాలండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఇక్కడ పాల ముంజు తయారు చేయడానికి పై తోపు మాత్రమే నేను చూపిస్తున్నానండి. లోపల పూర్ణం నేను మీకు చూపించలేదన్నమాట. ఎందుకంటే పూర్ణం పప్పు వచ్చేటప్పటికి అందరికీ ఉడకపెట్టుకోవడం వచ్చండి. చాలామందికి పాల ముంజు ఈ పై తోపు చేసుకోవడమే కొంచెం కుదరదనమాట. అందుకని నేను అదొక్కటే తీసాను. ఇలా పొయ్యి మీద పెట్టిన తర్వాత కూడా గరిటె తిప్పుతూ ఆపకుండా కలుపుతూనే ఉండాలండి. లేదంటే పొయ్యి మీద పెట్టిన తర్వాత కూడా గట్టి తిప్పడం మానేస్తే ఆగిపోద్ది అనమాట. ఇలా దగ్గరికి ఉడికిన తర్వాత కొద్దిగా సాల్టు, అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలండి. కొద్దిగా తినేటప్పుడు మనకి కొద్దిగా ఉప్పుగా, కొద్దిగా స్వీట్గా అలా తగులుతుంది అన్నమాట. ఈ బెల్లం అలాగే సాల్ట్ కూడా మొత్తం అంతా కలిసిపోయేలాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత మన దగ్గర నెయ్యి ఉంటే నెయ్యి, అలాగే నూనె ఉంటే నూనె, ఏదో ఒకటి అలా వేసుకోవాలండి. వేసుకుని కలుపుకుంటే మనకి ఇది ఉండలు లేకుండా బాగుంటుంది అన్నమాట. నూనె ప్లేస్లో నెయ్యి వేసుకుంటే ఇంకా టేస్ట్ వస్తుందండి. మేమైతే నూనె వేసాము, అది మీ ఇష్టం. ఇలా నూనె వేసుకుని కలిపేసుకున్న తర్వాత కింద దించేసుకోవాలండి. ఆ పొయ్యి మీద మళ్ళీ మూకుడు పెట్టేసుకుని ఆయిల్ వేసుకుంటే ఆయిల్ వేడెక్కుతుంది అనమాట. కట్టెల పొయ్యి మీద వంట అంటే చాలా టేస్ట్గా ఉంటుంది కదండి. కట్టెల పొయ్యి మీద వండుకున్నవి చాలా బాగుంటాయి అన్నమాట. ఇదిగోండి పాల ముంజలకైతే పూర్ణం మా అత్తయ్య గారు ముందే ఉడకబెట్టేశారు. నేను అది వీడియో అయితే తీయలేదు, అంటే అందరికీ తెలుస్తుంది కదా అనేసి నేను కూడా తీయలేదులేండి. ఈ పూర్ణం ఇది వచ్చేసి మనకి తోపు వచ్చేసి పళ్ళులో వేసుకుని ఆయిల్ కొద్దిగా వేసుకుని ఉండలేకుండా కలుపుకుని చేసుకోవాలండి. కొద్దిగా పళ్ళులో వేసుకుని అది మూత పెట్టేసుకోవాలండి. ఎందుకంటే అది చల్లారకూడదు. అది చల్లారిందంటే మళ్ళీ బిగుసుకుపోద్ది అనమాట. ఈలోగా ఇది పళ్ళులో చల్లారేటప్పటికి మనం పూర్ణం ఉండలు అయితే చేసుకుందాం. పూర్ణం ఉడకబెట్టుకుంటే బూరెలు చేసుకోవచ్చు, అలాగే పాల ముంజలు చేసుకోవచ్చు అండి. చాలామంది బూరెలు కూడా వేసుకుంటారు కదా, దానికి ఉడకబెట్టుకుంటారు కదా. అందుకనేసి నేను ఈ పూర్ణం వీడియో అయితే తీయలేదండి. ఇలా ఉండలు అయిపోయిన తర్వాత మనం పళ్ళులో వేసుకున్న చూసారా, ఇది కాలుతుందండి చేయడానికి. ఆయిల్ రాసుకొని బాగా ఉండలు లేకుండా కలుపుకొని కొద్దిగా చేతిలోకి ఉండ చేసుకొని దాన్ని పలచగా చేసుకోవాలండి. అరిచేతిలో వేసుకొని దాని మధ్యలో ఈ పూర్ణం ఉండ పెట్టి బౌల్లాగా చేసుకోవాలన్నమాట. ఇలా నేను చెప్పినట్టు చేసుకుంటే ఉండ అయితే పగలదండి, పగుళ్ళు రావు, అలాగే ఇడిపోవు అనమాట. ఆయిల్లో వేసినప్పుడు చాలా మెత్తగా ఉంటాయండి. కావాలంటే మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఏ వంట అయినా కానండి చూస్తే భయం వేస్తుంది, కానీ చేస్తూ ఉంటే చాలా ఈజీ అనమాట. ఇలా ఆయిల్లో వేయంగానే వెంటనే గరిటె పెట్టి తిప్పకూడదండి. వెంటనే గరిటె పెట్టి తిప్పితే ఏమవుతుందంటే ఇడిపోతాయి అన్నమాట.
ఆయిల్లో వేసిన తర్వాత కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు గరిటె పెట్టి తిప్పుకోవాలండి. అప్పుడు తిప్పుకుంటేనే మనకి పాలముంజ అనేది ఆయిల్లో ఇడిపోకుండా ఉంటుందన్నమాట. ఆయిల్లో అది కానీ ఇడిందంటే మళ్ళీ ఆయిల్ కూడా పాడైపోద్ది. ఇలా మనం చేసుకుని ఇలా బౌల్స్లా చేసుకుని పక్కన పెట్టేసుకోవడమే అండి. ఆయిల్లో వేసేసుకోవడమే. చాలా చాలా ఈజీ అండి ఈ వంట అయితే. కాకపోతే పచ్చి పని కాబట్టి కొంచెం ఇద్దరు ముగ్గురు ఖచ్చితంగా ఉండాలి పాలముంజలకి. చాలా వరకు మా అత్తయ్య గారు నేను చేసేసుకుంటామండి. ఏదైనా పెద్దవాళ్ళతో చేస్తే మనకి కూడా చాలా అనుభవం ఉంటుంది. వాళ్ళు అనుభవంతో చేస్తారు కదండీ! అది కూడా మనకి వస్తది. అలాగే వాళ్ళు చేసే చిన్న చిన్న చిట్కాలు ఉంటాయండి. అవి కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. పెద్దవాళ్ళతో మమేకమై మనం కూడా కలిసిపోయి చేస్తేనే వాళ్ళ వంటలు, వాళ్ళు చేసే చిట్కాలు, వాళ్ళు పాటించేవి అన్నీ కూడా మనకి తెలుస్తాయి అన్నమాట. ఇదిగో చూసారా మా అత్తయ్య గారు ఎలా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తిప్పుతున్నారు. అలాగా వేసిన వెంటనే మాత్రం గరిటెతో అయితే తిప్పకూడదండి. అది గుర్తుపెట్టుకోవాలి మనం. మా అమ్మమ్మ గారు చేసినప్పుడైతే చూసేదాన్ని అంతేనండి. ఆవిడ వేసినవి తినేదాన్ని. ఇప్పుడు మా అత్తయ్య గారు చేసినప్పుడైతే ఆవిడతో కలిసి చేస్తానన్నమాట. అందుకని నాకు కూడా వచ్చు ఈ పాలముంజలు చేయడం అనేది. చూడండి చేయడానికి చేసింది చూడడానికి అదే చేసే వంటలో సాయం చేసి మనం నేర్చుకోవడానికి ఎంత తేడా ఉందో. మా అత్తయ్య గారి దగ్గర నేర్చుకున్నవి చాలా వంటలు ఉన్నాయండి. నేను ఆవిడ దగ్గరే నేర్చుకున్నాను చాలా వంటలు. ఎందుకంటే పెళ్ళవ్వకముందు మనం అంత ఆడపిల్లలు పొయ్యి దగ్గరికి వంటల జోలికి వెళ్ళం కదా! ఎంతైనా పెళ్ళయిన తర్వాత అత్తగారింటికి వచ్చిన తర్వాతే కదా మనం వంటలు చేయాలన్నా. అప్పుడు ఎక్కువ శాతం అత్తగారిని చూసే నేర్చుకుంటాం అనమాట. అలా మా అత్తయ్య గారు చేసే వంటల్లో చాలా వరకు నేను నేర్చుకున్నానండి పిండి వంటలు. ఈ పాలముంజలు మీరైతే ఎలా చేస్తారో నాకైతే కామెంట్ పెట్టండి. పాలముంజు ఇడిపోకుండా పగుళ్ళు రాకుండా మెత్తగా ఉండేలాగా మీరు ఎలాంటి చిట్కాలు అయితే పాటిస్తారో నాకైతే కామెంట్ పెట్టండి. మా అత్తయ్య గారు చేసిన పాలముంజలు అయితే పగుళ్ళు రావండి, ఇడిపోవు అనమాట. అలాగే మెత్తగా ఉంటాయి, చాలా చాలా టేస్ట్గా ఉంటాయి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇన్స్టా అయితే ఫాలో అయిపోండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.